ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనము. నా కుమారుడా, యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా కుమారుడు యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము, అలాగూ చెయ్యని వారి జోలికి పోకుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, రాజుల సముఖము నుండి ఆలోచనకు వెళ్ళకము, వారు తాము కోరినదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యముతో పాలుపుచ్చుకొనకుము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, ధర్మమును ఆచరించు వారికి కేడేమియు సంభవింపదు, సమయము వచ్చిననియు న్యాయము జరుగునని జ్ఞానులు మనసును తెలుసుకొందురు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుట, మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండిడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనంలో, కొండగాడి తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. మార్కు సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో, అందుకు కైసరునివి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు, కాబట్టి ఎవని పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించడు. ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమ గల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని పెట్టుకోవడం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీ దేవుని కనపరిచి నిన్ను మహిమపరిచే శక్తిని బలను మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన మా రాజును సన్మాన శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని అనిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.